కోర్ట్ అంటే ఏమిటి? కోర్టులో కేసులు ఎలా వేస్తారు? అసలు కేసులు ఎలా నడుస్తాయి? జడ్జి తీర్పు ఎలా ఇస్తాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం కోర్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కోర్ట్ అనేది చట్ట ప్రకారం న్యాయం చేసే అధికారిక సంస్థ. ప్రజల మధ్య తలెత్తిన వివాదాలు, నేరాలు, హక్కులు, ఉల్లంఘనలు వంటి విషయాలను పరిశీలించి చట్టం ప్రకారం తీర్పు ఇస్తుంది. ఇప్పుడు కోర్టులోని ప్రధాన విధులు గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, న్యాయం చేయడం. ఎవరికైనా అన్యాయానికి గురైతే వారి ఫిర్యాదును విని సరైన తీర్పు ఇవ్వడం. నెంబర్ 2, చట్టాలను అమలు చేయడం. దేశంలో ఉన్న చట్టాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడం. నెంబర్ 3, నేరస్తులకు శిక్ష విధించడం. దొంగతనం, హత్య, మోసం వంటి నేరాలు చేసిన వారికి శిక్ష విధించడం. నెంబర్ 4, పౌరుల హక్కులను కాపాడడం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించడం. లైక్ క్రిమినల్ కేసెస్. ఎగ్జాంపుల్ హత్య, దొంగతనం, మోసం, దాడి, అవినీతి ఇలాంటి కేసులలో ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. నెక్స్ట్ వన్, సివిల్ కేసెస్. వ్యక్తుల మధ్య వివాదాలకు సంబంధించిన కేసులు. ఎగ్జాంపుల్ భూ వివాదాలు, ఆస్తి తాగదాలు, ఒప్పందాల ఉల్లంఘన, కుటుంబ వివాదాలు. కోర్టు వ్యవస్థ ఎలా ఉంటుంది? డిస్ట్రిక్ట్ కోర్ట్, జిల్లా స్థాయిలో ఉండే కోర్టు. చాలా కేసులు మొదట ఇక్కడే ప్రారంభం అవుతాయి. ఇంకొకటి హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి లేదా కొన్ని రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉంటుంది. జిల్లా కోర్టు తీరుపై అసంతృప్తి ఉంటే హైకోర్టుకు అప్పీల్ చేయవచ్చు. ఇంకొకటి లాస్ట్, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. దేశంలో చివరి మరియు అత్యంత ముఖ్యమైన తీర్పులు ఇక్కడే ఇవ్వబడతాయి. ఇప్పుడు మన అందరి డౌట్, ఒక కేసు ఎలా నడుస్తుంది? ముందుగా స్టెప్ నెంబర్ 1, బాధితుడు పోలీసులకు లేదా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు ఆధారాలు సేకరిస్తారు. రెండు పక్షాల వాదనలు వింటాడు. సాక్షులు మరియు ఆధారాలను పరిశీలిస్తారు. జడ్జి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. జడ్జి పని ఏమిటి? కేసును స్పష్టంగా పరిశీలిస్తారు. రెండు పక్షాల వాదనలు వింటారు. ఆధారాలను పరిశీలిస్తారు. చట్ట ప్రకారం తీర్పుని ఇస్తారు. జడ్జి ఎవరి పక్షం కాదు. ఆయన పని న్యాయం చేయడం మాత్రమే. నెక్స్ట్, లాయర్ పని ఏమిటి? తన క్లయింట్ తరపున వాదిస్తాడు. చట్ట ప్రకారమైన సలహాలు ఇస్తాడు. కోర్టులో ఆధారాలు సమర్పిస్తాడు. కేసును బలంగా ప్రదర్శిస్తాడు. కోర్టు ఎందుకు ముఖ్యమైనది? ప్రజలకు న్యాయం అందిస్తుంది. నేరాలను తగ్గిస్తుంది. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. పౌరుల హక్కులను రక్షిస్తుంది. ప్రజాస్వామ్యం వ్యవస్థను బలపరుస్తుంది. ఇంకా ముగింపు, కోర్టు అనేది కేవలం కేసులు జరిగే స్థలం మాత్రమే కాదు. అది ప్రజల న్యాయం అందించే దేవాలయం లాంటిది. దేశంలో చట్టం, శాంతి, సమానతత్వం నిలబడటానికి కోర్టుల పాత్ర ఎంతో కీలకం. కోర్టు గురించి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.